హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సిస్టర్ మిడ్ నైట్ రాధిక ఆప్టే మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిల్మ్ ఇది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డార్క్ కామెడీ థ్రిల్లర్ జానరా, ఫ్యామిలీతో అయితే అస్సలు చూడలేం. అడల్ట్ కంటెంట్ ఉంది. అలాగని ఇందులో 18+ సీన్స్ మీరేదో అవి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ మూవీ జోలికి వెళ్ళొద్దు. చాలామంది ఈ సినిమాని మిస్లీడ్ చేస్తున్నారు. 18+ సీన్స్ అవే ఉంటాయి ఎక్కువ అని. కానీ అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. బట్ అడల్ట్ కంటెంట్ ఉంటుందని కూడా అనుకోవడానికి కారణం కూడా ఉంది రాధిక ఆప్టే. ఎందుకంటే ఆవిడ యాక్ట్ చేసిన బోల్డ్ మూవీస్ చాలానే ఉన్నాయి కాబట్టి ఏదో కొత్తగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మరి ఫైనల్గా మూవీ ఎలా ఉందంటే మాత్రం చాలా రివ్యూస్ చేశాను కానీ ఈ సినిమాకి ఏం చెప్పాలో అర్థం కావట్లే. సిస్టర్ మిడ్ నైట్ ఇది అందరి కోసం తీసిన సినిమా అయితే కాదు. పెళ్లి తర్వాత వచ్చే ఫ్రస్ట్రేషన్ని పిచ్చి పీక్స్కి వెళ్తే ఎలా ఉంటుందో చూపించే ఒక సినిమా. మీకు వెరైటీ ఎక్స్పెరిమెంటల్ సినిమాలు ఇష్టమైతే రాధిక ఆప్టే ఫ్యాన్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. లేదు నాకు ప్రశాంతత ముఖ్యం భయ్యా, నా బ్రెయిన్ నాకు కావాలనుకుంటే మాత్రం ఈ సినిమా జోలికి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ సినిమాలో పెద్ద స్టోరీ ఏం లేదు. మూవీ మొత్తం చూసాక కూడా అసలు ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నారో తెలీదు. ఎక్కువ మాటలు కూడా లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వినబడుతూ ఉంటాయి. ఏదో ఆర్ట్ ఫిల్మ్లో ఒక డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. రెగ్యులర్ ఆడియన్స్కి చిరాకైతే దుబ్బుతుంది. మరి నాకు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్, డిఫరెంట్ మూవీస్ చూడడం అంటే ఇష్టం. ఈ కాన్సెప్ట్ నాకు కొత్తగానే అనిపించింది. స్టార్టింగ్ అదంతా బాగానే ఉంది. తర్వాత ముందుకెళ్తున్న కొలది వస్తాడు చేస్తాడు రిపీట్ అన్నట్లు ఏదేదో జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ అలా వైల్డ్గా మారడానికి సరైన రీజన్ ఉందా అంటే అది కూడా లేదు. కానీ రాధిక ఆప్టే యాక్టింగ్ మాత్రం అవార్డు ఇచ్చేయండి, నిజంగా చెప్తున్నాను, ఇచ్చేయండి అంతే. భార్యాభర్తల వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ అన్నమాట. రాధిక ఆప్టేకి పెళ్ళైంది. ముంబైలో ఒక చిన్న స్లమ్ లాంటి ఏరియాలో ఒక చిన్న హౌస్లో, అది హౌస్ అనాలో లేకపోతే ఒక చిన్న రూమ్ అనాలో ఏదో ఒకట్లండి. కనీసం వంట రాదు, ఏ పని చేత కాదు. బయట సౌండ్స్ గోల అవి వింటే ఈ అమ్మాయికి పిచ్చెక్కి పొద్ది. పిచ్చెక్కి ఏం చేస్తుందో తెలీదు. మొగుడేమో రాత్రికి వస్తాడు కానీ ఏమీ చేయడు. తన ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏవేవో చేస్తూ ఉంటుంది. అవేంటి అని తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. కామెడీ ఉందా అంటే ఉంది, కానీ అది మీకు అర్థం కావాలంటే మీకు కూడా కొంచెం తిక్కుండాలి. దాన్నే బ్లాక్ కామెడీ అంటారు. అంటే జోక్ వేసినప్పుడు నవ్వు రాదనమాట, సీరియస్గా ఉన్నప్పుడు నవ్వు వస్తుంది. లాజిక్ గురించి దయచేసి అడగకండి భయ్య. హీరోయిన్కి కోపం వస్తే ఏం చేస్తుందో తనకే తెలియదు. పాప మా భర్త క్యారెక్టర్ చూస్తే జాలేస్తుంది. ఎందుకురా బాబు దీన్ని పెళ్లి చేసుకున్నా అని ఎక్స్ప్రెషన్ సినిమా అంతా పెడతాడు. ఆ మెయింటైన్ చేశాడు. కథ సాగుతూ ఉంటుంది అనమాట. ఎంతలా అంటే ఈ సినిమా మధ్యలో మనం కూడా కిచెన్కి వెళ్ళి హ్యాపీగా అలా మ్యాగీ చేసుకుని వచ్చేయచ్చు. మెయిన్గా జనరల్ ఆడియన్స్కి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి అసలు ఎక్కదు. పొరపాటున టీవీలో మాత్రం పెట్టారని మాత్రం రిమోట్తో మీ తల పగిలిపోవడం అయితే ఖాయం. ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా చాలా న్యాచురల్గా మెయింటైన్ చేశారు, బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనలేం, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అవి బాగున్నాయి భయ్య. ఫైనల్గా ఇది మిడ్ నైట్ చూస్తే నిద్ర పడదు, పగలు చూస్తే అర్థం కాదు. ఓపిక ఉంటే ట్రై చేయండి, లేకపోతే హ్యాపీగా అష్టచం ఆడుకోండి. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2.5/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.